Daily. Taste the Daily. ప్రచార పర్వం ముగియడంతో పోలింగ్ పై ఫోకస్ పెట్టారు ఎన్నికల అధికారులు. పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ తెలిపారు. ఎన్నికల బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు ఉన్నట్లు తెలిపారు. మొత్తం 4 బ్యాలెట్ యూనిట్లు ఉంటాయన్నారు. రేపు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఎన్నికల సామాగ్రి పంపిణీ చేస్తారని వివరించారు. నియోజకవర్గంలో మొత్తం 407 పోలింగ్ స్టేషన్లు 139 లొకేషన్స్ లో ఏర్పాటు చేసినట్లు వివరించారు. అన్ని పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ ఉంటుందని తెలిపారు. ఈసారి కొత్తగా డ్రోన్ల ద్వారా నిఘా ఉంటుందని ఆర్వి కర్ణన్ తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్ 45, స్టాటిక్ సర్వేయర్స్ టీమ్ 45, వీడియో సర్వేయర్స్ 4 ఏర్పాటు చేశారు. ఇక ఎన్నికల ఏర్పాట్లపై రిటర్నింగ్ ఆఫీసర్తో వంశీకృష్ణ ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి సర్వం సిద్ధమైందని చెప్పాలి. ఇప్పటికే ప్రచారం పూర్తి స్థాయిలో ముగిసినటువంటి నేపథ్యంలో సమయం ఏదైతే ముగిసిన నేపథ్యంలో అటు ఎన్నికల అధికారులు ఏర్పాట్లపైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం జరిగింది. ఇప్పటికే ఆ ఏర్పాట్లను కూడా పూర్తి చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏర్పాట్లు ఎలా కొనసాగుతూ ఉన్నాయి? ఎన్నికలకు సంబంధించి జూబ్లీహిల్స్ కి సంబంధించి ప్రధానంగా సమస్యాత్మక ప్రాంతాలు ఎన్ని గుర్తించడం జరిగిందంటారు? దాదాపుగా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ఎల్లుండి ఎలక్షన్ ప్రాసెస్ మొదలైంది, పూర్తిగా మొదలవుతుంది. 401 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 4 లాక్ అబౌవ్ ఓటర్స్ ఉన్నారు. దానిలో 226 పోలింగ్ స్టేషన్స్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ గా పెట్టడం జరిగింది. ఆ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ లో ప్రత్యేకంగా ఏం ఏర్పాటు చేసేమన్నా పోలింగ్ స్టేషన్ లోపల అది బయట సీసీటీవీ కెమెరా ద్వారా కంటిన్యూస్ వెబ్ కాస్టింగ్ చేసినాం. దెన్ పోలింగ్ లొకేషన్ లోపల కూడా డ్రోన్ ద్వారా ఈసారి ప్రత్యేకంగా మానిటర్ చేయడం జరుగుతుంది. సార్, ప్రధానంగా డ్రోన్స్ ద్వారా చేస్తా ఉన్నారు. ఎందుకని ఈ డిసిషన్ తీసుకొని గతంలో ఎన్నడూ లేని విధంగా డ్రోన్స్ ను కూడా వాడడానికి ప్రధాన కారణాలు ఈ బైపోల్లో నూతనంగా ఎలక్షన్ కమిషన్ ఆదేశం ప్రకారం ఒకసారి నూతనంగా పోలింగ్ స్టేషన్ బయట కూడా ఏం జరుగుతుంది, అన్ని పోలింగ్ స్టేషన్ లోపల ఏం జరుగుతుంది మనకు తెలుసు. బయట ఏదైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, 100 మీటర్ రేడియస్ లో ఏదైనా ఇష్యూ వస్తుందా, ఇదేనా మానిటర్ చేయడం ఈజీగా లేదు. ఈసారి ప్రత్యేకంగా డ్రోన్ ద్వారా మానిటర్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఈసారి ఫస్ట్ టైం బై ఎలక్షన్ లో చేస్తున్నాం. దాంతో పాటుగా మాక్ పోలింగ్ ఎన్నింటికి ప్రారంభమవుతుంది? మాక్ పోలింగ్ ముగిసిన తర్వాత ఓటింగ్ ఏ సమయానికి ప్రారంభమవుతుంది, ఏ సమయానికి ముగిసే అవకాశం ఉంటుంది? 11th రోజు మార్నింగ్ 5 గంటలకు, పొద్దున్న 5 గంటలకు మాక్ పోల్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా AM కు పోల్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగడం అవకాశం ఉంటుంది. 6 గంటల తర్వాత పోలింగ్ క్లోజ్ చేయడం జరుగుతుంది. ఈవినింగ్ కరెక్ట్ గా 6 o'clock లోపల ఎవరైనా లోపల ఉన్నారన్నా ప్రతి ఒక్కరిని అలౌ చేసిన తర్వాతనే, వారు ఓటు వేసిన తర్వాతనే వారు ఎలక్షన్ ప్రాసెస్ క్లోజ్ చేయడం జరుగుతుంది. ఏదైతే దాంతో పాటుగా అత్యధికంగా 58 మంది వరకు కూడా అభ్యర్థులు ఉన్నారు. ఈ అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ఓటర్ స్లిప్స్ ఇస్తూ ఉంటారో వీటికి సంబంధించి కూడా ఏమైనా నియమ నిబంధనలు పెట్టడం జరిగిందా? దీనికి సంబంధించి ఓటర్ స్లిప్స్ మన సైడ్ నుంచి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఎలక్షన్ రేపు ఎల్లుండి కూడా వారు తరపు నుంచి వితౌట్ ఎనీ క్యాండిడేట్ నేమ్, వారు సింబల్ నేమ్ లో కూడా వారు కూడా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు, క్యాండిడేట్స్ చేయొచ్చు. అది కూడా వారికి అవకాశం ఉంది. బట్ మన తరపు నుంచి పూర్తిగా చేసిన తర్వాత మన దగ్గర లిస్ట్ ఉన్నాయి, ఎవరు అక్కడ లేదు, ఎవరు చనిపోయి ఉన్నారా, లేదా డూప్లికేట్ ఉన్నారా, షిఫ్ట్ అయినా, ఆ లిస్ట్ కూడా ఉండడం జరుగుతుంది. దాని ప్రకారం ప్రిసైడింగ్ ఆఫీసర్ కూడా పూర్తిగా చెక్ చేయడం జరుగుతుంది. 11th రోజు పూర్తిగా చెక్ చేసుకున్న తర్వాతనే వారు ఓటింగ్ కి వేయడానికి అవకాశం ఉన్నాయి. ప్రలోభాలకు గురి కాకుండా ఉండడానికి ప్రజలకు ఎలాంటి సూచనలు ఇస్తారు? దాంతోపాటుగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతాపరమైనటువంటి వ్యవస్థను ఎలా ఏర్పాటు చేశారంటారు? అక్కడ భద్రతకు ప్రత్యేకంగా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. దానివల్లనే మీకు చూసినా చాలా 8 కంపెనీస్ పారామిలిటరీ ఫోర్స్ ని డిప్లాయ్ చేయడం జరిగింది. 8 కంపెనీస్ తో పాటు ఎక్కడెక్కడ సమస్యకం ప్రాంతం ఉన్నాయో అక్కడ కూడా పూర్తిగా పారామిలిటరీ ఫోర్స్ పెట్టడం జరుగుతుంది. దాంతోపాటు కంటిన్యూస్ మానిటరింగ్, వెబ్ కాస్టింగ్ ద్వారా ఇన్సైడ్ అవుట్ సైడ్, అదేవిధంగా డ్రోన్ ద్వారా కూడా మానిటర్ చేస్తున్నాం. సో కంటిన్యూస్ గా సిపి గారు కూడా 2 పోలీస్ కమిషనర్ కూడా వారు పూర్తిగా మానిటర్ చేస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో తప్పకుండా ఈ ఎలక్షన్ 11th రోజు జరగడానికి పూర్తి అవకాశం ఉన్నాయి. 3,000 మంది ఎలక్షన్ అథారిటీ తరపు నుంచి, పోలీస్ తరపు నుంచి 2,000 మంది, దాదాపు 5,000 మంది పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. కౌంటింగ్ కి సంబంధించి ఎన్నిక ప్రక్రియ ముగిసిన తర్వాత కౌంటింగ్ కి సంబంధించి ఎలా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు? కౌంటింగ్ 14th రోజు ఉంటాయి. మన దగ్గర 42 టేబుల్స్ పెడుతున్నాం. 10 రౌండ్స్ వస్తుంది. దాదాపుగా ఈవినింగ్ లోపల పూర్తి రిజల్ట్ చేయడానికి అవకాశం ఉన్నాయి.
ఇది మొత్తం మీద మనం చూడొచ్చు ఒకసారి స్క్రీన్ మీద కూడా ఎన్నడూ లేని విధంగా కూడా డ్రోన్ సిస్టమ్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డ్రోన్ సిస్టమ్స్ ద్వారా ఎక్కడ బయట కూడా ఏం జరుగుతుంది అనేది అబ్జర్వేషన్ చేయడానికి కూడా ప్రత్యేకంగా డ్రోన్ సిస్టమ్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 139 సెంటర్స్కి సంబంధించి కూడా వెబ్ కాస్టింగ్ 407 సెంటర్స్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో ఆ 407 సెంటర్స్కి సంబంధించినటువంటి నిత్యం కూడా మానిటరింగ్ చేయడానికి కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఇక్కడ ఏదైతే ప్రత్యేకంగా వెబ్ కాస్టింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 5,000 మంది ఈ సిబ్బందికి పైగా కూడా పనిచేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా పోలింగ్ సిబ్బంది మాత్రం 2,060 మంది సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు. 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటుగా పారామిలిటరీ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని రకాలుగా కూడా ఈ ఎన్నికలను ఏదైతే ప్రశాంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టు కూడా ఎన్నికల అధికారులు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ చేదాతో వంశీకృష్ణ, జీ న్యూస్, హైదరాబాద్.